మన ఇండియాలో రీసెంట్‌గా ఒక స్పానిష్ లేడీ పైన ఏడుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఎంత ఘోరంగా చేశారంటే వాళ్ళు, ఆమె భర్తను కొట్టారు. ఆమెను గూడా కొట్టారు. కొట్టిన తర్వాత ఆమె భర్త చేతులు కట్టేసి, ఆమె పైన ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. A Spanish tourist on a bike tour with her husband was allegedly gang raped. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు ఇంత గొప్ప సంస్కృతి కలిగిన మన ఇండియాలో జరగడం ఎంతో బాధాకరం. మన దేశానికి కూడా ఎంతో అవమానకరం. కాబట్టి మన ఇండియా తరపున, మన ఇండియన్స్ తరపున ఫస్ట్ ఆ స్పానిష్ కపుల్స్‌కి వెరీ సారీ. ఈ స్పానిష్ లేడీ పైన ఎవరెవరైతే సామూహిక అత్యాచారం చేశారో వాళ్ళందరినీ జార్ఖండ్ పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇకపోతే ఈ స్పానిష్ దంపతులు ఫేమస్ బైక్ వ్లాగర్స్. అంటే బైక్ పైన ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ, అక్కడ ఉన్న వింతలు అన్నీ రికార్డ్ చేస్తూ, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఇప్పటికే 1,73,000 కిలోమీటర్లు ప్రయాణించి, 60 దేశాలు విజిట్ చేసి, బంగ్లాదేశ్ మీదుగా మన ఇండియాకొచ్చి, ఇండియా నుంచి నేపాల్ వెళ్ళాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఆ ప్రాసెస్‌లోనే మన ఇండియాలో ట్రావెల్ చేసి జార్ఖండ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. జార్ఖండ్ రాజధాని అయిన రాంచీకి 300 కిలోమీటర్స్ దూరంలో డమ్కా అనే డిస్ట్రిక్ట్ ఉంటది. ఆ డిస్ట్రిక్ట్‌లో వీళ్ళు నైట్ స్టే చేయాల్సొచ్చింది. వాళ్ళక్కడ స్టే చేయడం కోసం లాడ్జ్ దొరకకపోవడంతో బయట డేరా యేసుకొని పడుకున్నారు వాళ్ళు. ఆ డేరాలోకి బలవంతంగా ఏడుగురు వీళ్ళ పైన దాడి చేసి, వీళ్ళని విచక్షణారహితంగా కొట్టి, ఆమె భర్తని కట్టేసి, ఆమె పైన ఒకరి తర్వాత ఒకరు లైంగిక వేధింపులు చేశారు. దాదాపుగా నైట్ 11 నుంచి 2 అవర్స్ ఆమెకు నరకం చూపించిన తర్వాత వాళ్ళిద్దరిని అలాగే అక్కడ రోడ్ పక్కన పడేసి ఎళ్ళిపోయారు. పోలీసులొస్తే వాళ్ళు స్పానిష్‌లో ఏదో చెప్తున్నారు వాళ్ళకి. పోలీసులకు అర్థం గాక వీళ్ళకి యాక్సిడెంట్ అయిందేమో అనుకోని వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఆ డాక్టరు పోలీసులతో చెప్పిన వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ డేస్‌లో చాలా ఫాస్ట్‌గా రెస్పాండ్ అయ్యి అందరిని అరెస్ట్ చేశారు. ఇంత ఫాస్ట్‌గా రెస్పాండ్ అవ్వడం గూడా ఒకంత వరకు మన ఇండియాకి చాలా మంచిది. ఇక్కడ ఇంకొక తలదించుకునే విషయం ఏందంటే, కొంతమంది చూస్తూ ఉండి కూడా వాళ్ళని ఏమనకుండా, వాళ్ళని ఎదిరించకుండా, ఇదేం పాపం అని జెప్పి అడగకుండా వదిలేయడం వల్లనే ఇంత ఘోరానికి దారితీసిందిది. అంటే చూస్తూ ఉండి కూడా చేతులు ముడుచుకొని కూర్చున్నారంటే వాళ్ళెంత చేతగానోళ్ళో మీరే అర్థం జేసుకోండి. ఒక ఏడుగురు వల్ల మన దేశానికే ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఒక పెద్ద మచ్చొస్తుంది. ఇప్పుడిది ఇంటర్నెట్‌లో ఫుల్లు వైరల్‌గా మారింది. ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఇమ్మీడియేట్‌గా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ జేసింది. కానీ పోలీసులు అది ఇంట్రాగేషన్‌కి అడ్డొస్తదని జెప్పి ఆమెని ఆ పోస్ట్‌ని తొలగించమని జెప్పారు. దాంతో వాళ్ళు తొలగించారు. ఈ వీడియో మీకు చూపించడం కుదరదు. కాబట్టి కొన్ని వాళ్ళకి సంబంధించిన క్లిప్స్ వీడియోలో చూపిస్తాను చూడండి. మన పోలీసులు ఒక చిన్న తప్పు గూడా చేశారండి ఇక్కడ. వాళ్ళేదో వాళ్ళ పైన దాడి జరిగి మానసిక ఒత్తిడిలో వాళ్ళుంటే, వీళ్ళు 10,00,000 రివార్డ్ ఇచ్చిర్రు. ఇచ్చి దానికి ఫోటోలు దిగిర్రింక. ఇదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు ప్రెస్ నోట్‌కి ఇచ్చారు దాన్ని. అదేమన్నా పెద్ద గొప్ప విషయమా అండి? ఇలాంటివి జరగడం అత్యంత బాధాకరం. ఆఫ్‌కోర్స్ మన ఇండియాలో యాస్ పర్ కోర్ట్ రూల్ ప్రకారం అత్యాచారాలు ఇలాంటివి జరిగినప్పుడు 4,00,000, 5,00,000 రివార్డ్ ఇవ్వడం అది క్వైట్ కామన్ అది. ఇకపోతే ఈ దౌర్జన్యానికి గురైన స్పానిష్ కపుల్ ఎంత స్పాంటేనియస్‌గా రియాక్ట్ అయ్యారంటే, ఇండియాలో మాకు చాలా చాలా మంచి మెమోరీస్ ఉన్నాయి. ఇండియన్సు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. కాకపోతే ఇలాంటి సంఘటనలు ఇండియాలో ఒక్క దగ్గరే కాదు, ప్రపంచమంతా చాలా వరకు జరుగుతున్నాయి. కాబట్టి వీటిపైన అన్ని గవర్నమెంట్‌లు దృష్టి సారించాలని వాళ్ళు కోరారు. ఇది ఎంత మంచి పరిణామం చూడండి. వాళ్ళ పైన అంత దాడి జరిగితే, వాళ్ళు ఎంతో విష్‌ఫుల్ థింకింగ్‌తోని అలా రియాక్ట్ అవ్వడం వాళ్ళ మంచితనానికి నిదర్శనం. ఇకపోతే చాలామంది మన ఇండియన్స్ కూడా వాళ్ళకు సారీ కూడా చెప్పారు. కాకపోతే కొంతమంది అతివాదులుంటారు గదా మన ఇండియాలో. వాళ్ళు మాత్రం ప్రపంచంలో ఎక్కడా జరగంది మన ఇండియాలోనే జరిగినట్టు, నేను ఇండియాలో పుట్టినందుకు షేమ్‌గా ఫీల్ అవుతున్నా. అసలు పుట్టాల్సింది కాదు. అది ఇది అని జెప్పి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పేకుతున్నారు. వాళ్ళకొక్కటే, ఇండియాలో మీకు ఫ్రీడమ్ లేకపోతే మా దేశాన్ని వదిలేసి ఎళ్ళిపోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇది చాలా పెద్ద తప్పు. దీన్నెవ్వరు సపోర్ట్ జేయరు గూడా మన ఇండియన్స్. కాకపోతే
ఈ తప్పునే ఒక పెద్ద భూతద్దంలో చూపించి ఇండియా అనే కంట్రీయే వేస్ట్ అన్నట్టుగా ప్రపంచ దేశాల ముందు చూపెట్టడం చాలా తప్పది. ఎందుకంటే ఇలాంటి తప్పులు మనుషుల స్వభావం వల్ల జరుగుతాయి. అంతెందుకు నిన్నగాక మొన్న అమెరికాలో ఒక పోలీస్ ఆఫీసర్ కార్‌తో ఒక ఇండియన్ అమ్మాయిని గుద్ది ఏం మాట్లాడిండో మీరే చూసారు గదా! అంటే మన ఇండియాలో ఇలాంటివి జరగడం గొప్ప అని చెప్పట్లేదు. మన ఇండియా ప్రతిదానికి గొప్ప అని చెప్పట్లేదు. కాకపోతే ఇలాంటి తప్పులు ప్రపంచమంతటా జరుగుతూనే ఉంటాయి. మనుషుల స్వభావం అది. ఇలాంటి తప్పులు చేసే వాళ్ళని ఏ దేశ ప్రభుత్వమైనా సరే కఠినాతి కఠినంగా శిక్షించాలని కోరుకుందాం. అలాగే వీటికి ఎలాంటి శిక్షలు వేయాలో మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.